చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ మధ్యకాలంలో ఒకనొక పాట నేను రాస్తున్నాను. ఆ పాటలో ఒక మాట నేను చెప్పాను ఏంటంటే, యోసేపు అన్నలందరూ యోసేపును అమ్మినట్లుగా. యోసేపు అన్నలందరూ యోసేపుని ఎలా అయితే అమ్మేశారు. చూడండి, తర్వాత మాట రాశాను ఈ విధంగా, నా సొంత వారందరూ నన్ను కూడా అమ్మివేసిన. చూడండి, ఈ మాటలు రాస్తున్నప్పుడు నా హృదయంలో కలుగుతున్న ఆలోచన ఏంటంటే, అయ్యా, యోసేపు జరిగినట్లుగా నాకు జరిగినప్పటికీ యోసేపుకు తోడున్న నా తండ్రివి కదయ్యా నువ్వు. నా మార్గమంతా కూడా నా తోడుగా ఉండు నాన్నవు కదయ్యా నువ్వు. నన్ను విడువవు, ఎడబాయవని చెప్పావు కదా. ఇది యోసేపు జీవితంలో మనం చూసాం కదా. దేవుడు ఎక్కడైనా విడిచిపెట్టి వెళ్ళిపోయాడో చెప్పండి. యోసేపు ఎక్కడైనా విడవబడ్డాడో చెప్పండి. యోసేపు జీవితంలో జరుగుతున్న ప్రతి సందర్భంలో మనుషులు చేస్తున్న అన్యాయం పెరుగుతున్నప్పటికీ దేవుడు చేసే మేలు అధికమైంది. మనుషుడు ఇక కదపలేని స్థితిలో దేవుడు పెట్టాడు. నేను చెప్తున్నాను, ఇప్పుడు మనుషులు నేను కదపొచ్చేమో, ఇష్టానుసారంగా నీ పట్ల ప్రవర్తించొచ్చేమో. నేను చెప్తున్నాను, మనుషుడు కదపలేని స్థితిలో దేవుడిని పెట్టబోతున్నాడు. మనుషుడు టచ్ చేయలేని స్థితిలో దేవుడిని పెట్టబోతున్నాడు. అట్టి కృపలో దేవుడిని నడిపించునుగాక. వినండి, ఈ పాట రాస్తున్నప్పుడు నా హృదయం ఎలాంటి ధైర్యం కలిగిందంటే, ఏం జరిగినా ఏమవుతున్నా నా దేవుడు చూసుకుంటాడు. చూడండి, ఎంత ధైర్యం కదా, దేవుని ఎంత ధైర్యం కదా. మన పట్ల ఈ లోకం ఎలాంటి ప్లాన్స్ చేసినా మన దేవుడు మన జీవితాన్ని కదలనివ్వడు, ఈ లోకానికి అప్పగించడు. ఆయన మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్న ధైర్యం మన జీవితాన్ని ఇంకా పైకి చూసినట్లుగా చేస్తా తప్ప కిందకు చూసినట్లుగా చేయదు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అలసిపోతున్నావా, కృంగిపోతున్నావా, బెదిరిపోతావు, ఎవరైనా మాటలకు తక్కువగా అయిపోతుంది నీ జీవితం. లేదు, నీ జీవితం ఉన్నతంగా ఉండబోతుంది. నెమ్మది కలిగి ముందుకు వెళ్ళాం. చూడండి, దేవుని ప్రియ సంగమా, యోసేపు అన్నులు అమ్మేసినట్లుగా నిన్ను ఈ లోకం అమ్మేసిన నువ్వు మాట చెప్పగలవా? నా తోడు నా తండ్రి, నన్ను విడువ ఎడబాయు కదయా, నా తోడుగు నడిపించుచున్న దైవమానికి స్తోత్రాలు. నేను దేనికి భయపడను, నీ మీద ఆధారపడి ముందుకెళ్తాను. ఈ ధైర్యం నిన్ను ఆవరించునుగాక. ఈ ధైర్యంతో నువ్వు నింపబడుతుగాక. దేవుని కృప నిన్ను కొదిపి నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఎలాంటి వాడు చూడండి. బిడ్డలు కావాలని ఎంతో ఆశ కలిగిన వ్యక్తి, బిడ్డల కోసం పరిగెత్తున్నాడు, దేశాలు దాటి వేరొక దేశంకి వెళ్ళిపోయినాడు బిడ్డ గురించి. దేవుడు నాకు బిడ్డలు ఇస్తానని చెప్పాడని చెప్పి తన కుటుంబాన్ని కదిపినాడు అబ్రహాం. ఇలాంటి వాడు ఒక సమయంలో దేవుడు బిడ్డలు ఇచ్చిన తర్వాత అబ్రహాం చెప్తాడు, అబ్రహ్మ, ఈ బిడ్డను తీసుకొచ్చి దహన బలిగా అర్పించు, కత్తితో మధ్యకి నరికేసే. చూడండి, అబ్రహాం ఒప్పేసుకున్నాడు. చూడండి, ఈ జీవితాలన్నీ కూడా దేవుని మీద ఆధారపడుతున్న జీవితాలు, ప్రశ్నించే జీవితాలు కదివే. నా దేవుడు నా కోసం మంచి చేస్తాడు కానీ చెడు ఇప్పుడు చేయడు. అట్టి ధైర్యం కలిగిన జీవితాలు ఇవే. అట్టి ధైర్యంతో దేవుడిని నడిపించునుగాక. నేను నమ్ముతున్నాను, యోధ నువ్వు కూడా చెప్తావని. ఏం జరిగినా నా మేలుకే జరగబోతుందయా, నీకు స్తోత్రాలు. గొప్ప కార్యం జరగబోతున్న దేవా, నీకు వందనాలు. కళ్ళు మూసుకుంటావా? యోధ నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఏం జరిగినా నీ బిడ్డల మేలు కొరకే గనక వారు ధైర్యం కలిగి నీ దగ్గర నీ మాటను పొందుకొని అనేకులకు ఆదరణ కలిగిన వ్యక్తులుగా వారి జీవితం చేసి నడిపించగల సామర్థ్యం కలిగిన వాడు గనక నీ కృపకు వారి జీవితాన్ని అప్పగించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు నీకు జరగబోతున్నాయి. God bless you. See you tomorrow.